हरिहर चरणा सन्निधौ सीतारामचंद्रावर्तमान व्यवहार चंद्रवाणेन अष्टे संवत्सरेणां मध्ये शोभकृतनाम संवत्सरे शोधोत्तरायण शुक्लपक्षे देवनां चौधेनां शुक्लचंद्रसूर्ययोग शुक्ररणेन श्रेष्ठायां यजमानस्य गोत्रोद्भवस्य नामधेयस्य मूलप्रगोत्रोद्भवस्य नामधेयस्य चकुंदिनकर नामधेयस्य జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఈరోజు సీతారామ కళ్యాణ మందిరం నుంచి కిల్లా ప్రాంతం నుండి మేము మాట్లాడుతున్నాము. ఇక్కడ ప్రతి శనివారము 400 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇది గత ఒక 15-20 సంవత్సరాల నుండి ఈ పరంపర కొనసాగిస్తున్నాము. దీనికోసము భక్తులు కానీ మేము ఒక కమిటీ వేసుకొని కమిటీ వాళ్ళం కొద్దిగా చిన్న ఎవరికి వచ్చిన విధంగా వాళ్ళు మెయింటైన్ చేస్తూ మరి భక్తులు ఇచ్చిన సహకారము అలాగే వారు ఏదైనా పప్పులు కానీ బియ్యం కానీ ఇచ్చిన దాంతో అన్నదాన కార్యక్రమం కొనసాగిస్తున్నాము. సెకండ్ విషయం ఏంటంటే ఈ మందిరం చాలా చరిత్రాత్మకమైన మందిరము. దాదాపు 5.5 ఎకరాల స్థలంలో కట్టడమే ఉన్నది. మందిరం యొక్క హాల్స్ అవన్నీ కలిపేసి దీనికి బాగా నిరాదరణకు గురవుతున్నది. గత ప్రభుత్వం కూడా ఎన్నిసార్లు విన్నవించుకున్నా దీన్ని DPR తయారు చేసి ఇచ్చి డెవలప్మెంట్ కోసం మేము ప్రయత్నం చేసినా ఎవరు కూడా దీనికి సహకరించకుండా మన ప్రైవేటు ఒక చారిటబుల్ ట్రస్ట్ తయారు చేసినారు పెద్దలు. ఆ పెద్దల సమక్షంలో మేము పనిచేస్తున్నాము. ఆ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళే కాంట్రిబ్యూషన్ చేసుకొని ఇక్కడ మెయింటెనెన్స్ నెలకు కనీసం 40,000 ఖర్చు ఉంటుంది. ఒక పంతులు గారు అయ్యగారి జీతము 4-5 మెయింటెనెన్స్ ఇక్కడ కూర్చేవాళ్ళు వంట చేసేవాళ్ళు ఇదంతా ఉంది. కాబట్టి దీనికి ఎవరైనా గవర్నమెంట్ పరంగా మేము కోరుకునేది ఏంటంటే ఇది ఒక పురాతనమైన హిందూ సనాతన ధర్మ దేవాలయం కాబట్టి దీన్ని పరిరక్షణ కోసము మరి గెలిచిన ఎమ్మెల్యే గారు నూతనంగా వారికి కోరుకున్నది ఏంటంటే ఆయన దృష్టికి తీసుకెళ్ళినాము. గత కొన్ని రోజుల క్రితం అతను ఒక 2 పర్యాయాలు విజిట్ చేయడం జరిగింది. గెలిచిన తర్వాత దీన్ని మినీ అయోధ్యగా చేస్తానని అతను తన పర్సనల్ మేనిఫెస్టోలో కూడా కాంప్లైంట్లో రాసుకున్నాడు. అతన్ని కూడా ఇన్వైట్ చేసి ఆల్రెడీ అన్ని చెప్పినాం. కాబట్టి దీన్ని మన హిందూ ఒక సనాతన ధర్మాన్ని కాపాడడానికి ప్రతి ఒక్క భక్తుడు హిందువు కూడా దీనికి ఏదో ఒక రూపంగా వాళ్ళకి తోచిన విధంగా ఏం లేకుండా వచ్చి దర్శనం చేసుకొని కనీసం భక్తులు ఎక్కే విధంగా భక్తులు రెగ్యులర్గా వచ్చే విధంగా ఒక యాత్ర స్థలంగా దీన్ని పరిగణించబడేసి అందరు భక్తులు సహకరించి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వాళ్ళకి తోచిన చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మంచి హాల్ ఉంది. ఇక్కడ చిన్న గార్డెన్ టైప్ కూడా ఉంది. ఇక్కడ చిన్న ఫంక్షన్ సత్యనారాయణ వ్రతం కానీ పుట్టు పంచలు కానీ దశరథి మహాకవి యొక్క పెద్ద హాల్ రెనోవేషన్ చేయడం జరిగింది. అక్కడ మంచి గార్డెన్ టైప్ ఉంది. దాంట్లో సత్యనారాయణ వ్రతాలు కానీ బర్త్డే ఫంక్షన్స్ కానీ పుట్టు పంచలు కానీ ఏదైనా ఉంటే ఒక 600 మందికి తినే 700 మంది తినేంత పాత్రలు టేబుల్స్ కుర్చీలు అన్నీ సంసిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ గుడి తరఫు నుంచి మంచి సీతారామ కళ్యాణ మందిరం నుంచి ఫ్రీగా ఇస్తాము. మీరు వచ్చి గుడికి మీ సహాయం చేసి ఇలాంటి కార్యక్రమాలు కూడా చేసుకోదలుచుకున్నాయి. అందరూ ఉన్న వ్యాపారస్తులు కానీ నిజామాబాద్లో ఉన్న భక్తులు కానీ రాజకీయ నాయకులు అందరూ సహకరించి గుడిని సనాతన ధర్మం కాపాడి మన హిందూ ధర్మానికి మేలు చేసిన వాళ్ళమైతాము. మన పిల్లల భవిష్యత్తుకు హిందూయిజం యొక్క ప్రాముఖ్యత ఏంటి అది చెప్పగలుగుతాం. కాబట్టి దీన్ని అందరూ సందర్శించుకోవాల్సినని గుడి యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా అన్నదాన కమిటీ ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి.